ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఈ మాటలు పౌలు గారు రోమీలకు తెలియజేస్తున్నారు. అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా. అంటే ఇక్కడ పౌలు గారు తనతో ఉన్న రోమా సంఘంలో ఉన్న వారితో కంపేర్ చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడగలం. ఎవరు దేవుని వాళ్ళు, ఎవరు దేవుని వాళ్ళు కావాలి అంటే రోమా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అన్యులుగా ఉన్న వాళ్ళు అన్నమాట. ఎప్పుడైతే హెబ్రీలైన వారు, యూదులైన వారు మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాము, మేమే ముందొచ్చాం కాబట్టి మేమే మంచోళ్ళము అన్నట్టుగా తెలియజేస్తున్నారు. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నారు కదా, అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము అంటున్నారంటే యూదులైనా సరే రోమీయులైనా సరే ఎవరు కూడా సమానమే అని చెప్తుందన్నమాట. మేము వారికంటే శ్రేష్ఠులమా అంటే రోమీల కంటే అన్యుల కంటే మేము శ్రేష్ఠులమా అంటున్నారు. అదే టైంలో మళ్ళీ ఏమంటున్నారంటే తక్కువ వారమా అంటున్నారు. అంటే మేము శ్రేష్ఠులమా తక్కువ వారమా అనేది చెప్తూ ఎంత మాత్రమును కాము అని చెప్తుందన్నమాట. అంటే ఎందుకు అక్కడ భేదం వచ్చింది అని అంటే ఎవరైతే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ యూదులు అనేవారు ఉండేవారో వాళ్ళు ఏం చేసేవారు అని అంటే యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన అన్యులతో మేమే గొప్ప, ఫస్ట్ నుంచి మాకు ధర్మశాస్త్రం ఉంది, మేము గొప్ప అని తెలియజేస్తుంది. అందుకే పౌలు గారు రోమా సంఘానికి తెలియజేస్తే యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందే దోషారోపణ చేసి ఉన్నాం. యూదులేమి గ్రీసు దేశస్థులేమి. యూదులు అని అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పొందుకున్నవారు, దేవునితో నడిచిన వారు, దేవుణ్ణి కలిగిన వాట. గ్రీసు దేశస్థులు అంటే అన్యులు అనమాట. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. అంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ తప్పు చేశారు. ఈరోజు దేవుణ్ణి ఎరిగిన వారేమి దేవుణ్ణి ఎరగని వారేమో అందరూ పాపం చేస్తున్నామట. దేవుణ్ణి ఎరిగిన మనము తప్పు చేసినప్పుడు దేవుని యొద్దకు వెళ్ళి పశ్చాత్తాపడి ఆయన రక్తంలో కడుక్కుంటున్నాము. దేవుణ్ణి ఎరగని వారు అదే పాపంలో కంటిన్యూ అయిపోతున్నారు. కానీ కొంతమంది దేవుణ్ణి ఎరిగి కూడా తప్పు చేసి పశ్చాత్తాపడకుండా ఉండిపోతున్నారు. అంటే ఎవరు కూడా గొప్పవారు కాదు, దేవుడే గొప్పవాడు. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో మనుషుల్ని గౌరవించగలుగుతాము అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. ఒకళ్ళు శ్రేష్ఠులు, ఒకళ్ళు తక్కువ వారు కాదు. ఎవరైతే దేవుని హత్తుకొని జీవిస్తారో వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని మనము ఇతరుల మీద హెచ్చించుకునే వారంగా కాక దేవుని ఎదుట తెగించుకొని దేవుని చెప్పిన ప్రతి మాట వింటూ వినయము కలిగి మనం ఎప్పుడైతే ముందుకు సాగిపోతామో మనము దేవునికి మహిమకరంగాను ఈ లోకానికి ఆశీర్వాదకరంగాను ఉంటాము. అటువంటి గొప్ప కృపా జ్ఞానం మనందరికీ కలుగునుగాక. ఆమేన్.